ఇకపోతే చమురు ధరలకు రెక్కలు, ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల ప్రభావమే కారణం, వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిని టెహ్రాన్ను అడ్డుకుంటే తీవ్ర ప్రభావం, అక్కడి నుంచి భారత్ సహా పలు దేశాలకు క్రూడ్ ఆయిల్ దిగుమతి, ఎల్ఎన్జీ ధరలు పెరిగేటువంటి అవకాశం, ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణ ప్రభావం చమురు ధరలపై పడే అవకాశం ఉంది. మరి ముడి చమురు రవాణాకు వ్యూహాత్మక ప్రాంతమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటే మాత్రం చమురు ఎల్ఎన్జీ ధరలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. మరింత ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చునని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై విశ్లేషకులు సూచించారు. హర్ముజ్ జలసంధి ద్వారానే భారత్ వంటి దేశాలు సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గత కొన్ని రోజులుగా ముదిరింది. ఇరాన్ మొదట ఇజ్రాయెల్పై డ్రోన్, రాకెట్ దాడులు జరిపింది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ క్షిపణిని ఆ దేశంపై ప్రయోగించింది. ఆ యుద్ధం ధర్మిల క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు సుమారు ఎంత లేదన్నా ఎంతో కొంత పెరిగేటువంటి అవకాశాలు అయితే మొత్తానికి ఇది ఏది ఏమైనా కూడా ఈరోజు యుద్ధాలు వద్దు అని చెప్పేసి మనం ప్రతిసారి ముట్టుకునేది ఏంది అని అంటే యుద్ధం వద్దు, శాంతిగా ఉండాలి అని చెప్పేసి మనం మాట్లాడుతూనే ఉంటాం. మరి ఆ శాంతికి సంబంధించిన విషయంలో బీజేపీ లాంటి పార్టీలు ఏంది అని అంటే యుద్ధం అనివార్యం, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించి పక్క రాష్ట్రాలతో పక్క దేశాలతో కలిసిమెలిసి ఉండేటువంటి గుణం లేక 24 గంటలు పొడుచుకునేటువంటి బ్యాచ్లు తయారు చేస్తారు. ఈరోజు 24 గంటల పాటు జిహాద్ అనే వాళ్ళందరూ ఉగ్రవాదులు అని చెప్పేసి, జిహాద్ అంటేనే ఉగ్రవాదము, బురుకా వేసుకున్న వాళ్ళు ఉగ్రవాదులు, గడ్డం పెంచుకుంటే ఉగ్రవాది, ముస్లిం అంటేనే ఉగ్రవాది అనే రకంగా ఎట్లయితే ఈరోజు బీజేపీ ప్రచారం చేస్తూ ఉందో, మరి వీళ్ళు తయారు చేసే గ్యాంగులను ఏమన్నా కూడా మాత్రం చెప్పరు. ఈరోజు కత్తులు పట్టుకొని కట్టెలు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటువంటి బ్యాచ్ని ఏమనాలి? ఈరోజు వాళ్ళేమో ఉగ్రవాదులు అవుతారు. ఎవరో 10 మంది ఏదో చేసేది ఉంటే మొత్తం వాళ్ళ ముస్లిం సామాజిక వర్గం మొత్తం కూడా మీరు ఉగ్రవాదులు అన్నప్పుడు మరి మీరు చేసేటోళ్ళు ఏంది? మీరు తయారు చేస్తున్న బ్యాచ్ని ఏమనాలి? ఈ విషయాన్ని కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం. మరి దయచేసి ఇప్పటికైనా బీజేపీ దాన్ని తగ్గించుకోవాలి. లేదు అని అంటే ప్రపంచంలో యుద్ధాలు పెరిగితే ఈరోజు ఇరాన్కి ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ప్రపంచం మొత్తం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోయినా కూడా మీరు పెట్రోల్ని 110 రూపాయలకు పెంచారు. మరి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగేదంటే 150 వేస్తారో 200 వేస్తారో అర్థం కాదు. ఒక రకంగా నిజానికి ఇప్పుడే పెంచాలి. ఇరాన్ ఇజ్రాయెల్ ఒక 50% పెంచాలి ఎటైతే అప్పుడు బీజేపీ ఏం డ్రామాలు ఎత్తుంది అనేది అర్థమవుతుంది. ఏమున్నది ఆడ యుద్ధం జరుగుతుంది కాబట్టి అంటే మరి మిగతా యుద్ధాలు జరిగినప్పుడు మీరు ఆ యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో ఒక దేశం వైపు నిలబడి ఎందుకు మాట్లాడారు? యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ యుద్ధాలు అవసరం లేదు, ప్రపంచం శాంతి కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి లాంటి సమావేశాలు జరిగినప్పుడు మీరు మాట్లాడి ఉండేది ఉంటే ఈ దేశంలో భారతదేశం అనేది యుద్ధాలకు విరుద్ధంగా మాట్లాడుతుంది, అట్లా మనం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుందని చెప్పేసి మన వాయిస్ ఉండేది. ఒక్కొక్క దేశంలో యుద్ధం జరిగినప్పుడేమో మీరు ఏ దేశంతో అక్రమ సంబంధాలు ఉండాలి, ఏ దేశంతో క్రమ సంబంధాలు ఉండాలి అనే విషయంలో క్లియర్గా ఉంటారు. పాకిస్తాన్తో యుద్ధం అయితేనే మీరు కూడా చేతులు కలుపుతారు, చైనాతో యుద్ధం అయితే మీరు కూడా చేతులు కలుపుతారు. మరి అదే చైనా మన మీద యుద్ధం చేస్తా అంటే మనతో ఎవడచ్చుడు ఉండడు. సో యుద్ధాలకి మనం వ్యతిరేకము, యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని చెప్పేసి మనం ప్రకటించినప్పుడు ఇట్లాంటివి జరిగేది ఉంటే ఇట్లాంటివి తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి దేశం ఏదో ఒక దేశానికి మద్దతుగా ఉండి మీరు దాడులు చేసుకుని మీరు యుద్ధాలు చేయండి, సావండి అని చెప్పేసి ప్రోత్సహిస్తే ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరి మొత్తానికైతే దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు అయితే పెరుగుతాయి. అప్పుడు ఇక 110 రూపాయలు కదా 150 రూపాయలు అయినప్పుడు మనం ఏందని అర్థమవుతుంది. ఈ అద్దాల మేడలో కంప్యూటరైజ్డ్ కార్ల పార్కింగ్. హైదరాబాద్లోని నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో 80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవంతి దాదాపుగా పూర్తిగా వచ్చింది. 1/2 ఎకరం స్థలంలో 15 అంతస్తులో ఈ కాంప్లెక్స్ రూపుదిద్దుకుంటుంది. ఇందులో వాహనాల పార్కింగ్తో పాటు కమర్షియల్ షాపులు, ఒక సినిమా థియేటర్ కూడా నిర్మించారు. త్వరలో ఈ అద్దాల మేడ ప్రారంభానికి నోచుకొని అంటే మొత్తానికి అయితే ఈ అద్దాల మేడ అనేది కార్ల పార్కింగ్, మనం జపాన్లో చైనాలో చూసినట్టుగా కార్లు రావడం, పార్కింగ్ చేసుకుని క్లోజ్ చేయడం, ఇట్లాంటి కొత్త టెక్నాలజీతో కట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎట్లా చేస్తారు ఏందని చూద్దాం.